ప్రజలందరూ రెండు విషయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఒకటి పవర్ స్టార్ రీ ఎంట్రీ కోసం, ఇంకోటి నేనిచ్చే పార్టీలోకి ఎంట్రీ కోసం. ఫస్ట్ దైనా జరగొచ్చేమో కానీ సెకండ్ ది జరగడం ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది అమ్మాయిల పార్టీ మాత్రమే. అంటే ఏంటి, అబ్బాయిలు రాకూడదా? అయ్యో సార్, రావచ్చు సార్. నాకు తెలుసు, మేము లేకపోతే మీకు పబ్బులైనా పార్టీలైనా కష్టం. Yes, రండి సార్, లోపలికి రండి. రండి, బయటికి రండి. ఎనీవే, ఈ సాహసం చెప్పాలి. ఎవడొచ్చినా ఇదే రిపీట్ అవ్వద్ది. సరే సరే, గెస్ట్లు వచ్చే టైం అయింది. నేను వాళ్ళకి కూల్ డ్రింక్స్, చిప్స్ ఇవన్నీ అరేంజ్ చేయాలి. అయినా ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా చూసుకుంటాను? అనవసరంగా ఏదేదో మాట్లాడేస్తాను, ఆవేశంలో ఒకరిని కొట్టేశాను. సరే, మీ అందరి కోసం ఒకే ఒక అబ్బాయిని నా పార్టీకి అలౌ చేస్తాను. ఎవరిని అలౌ చేద్దాము? సుధీర్? వద్దులే, ఆడు పని మీద కన్నా మా మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఆది, వాడు పాపల మీద కన్నా పంచుల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. సో లెట్స్ వెల్కమ్ ఆది. ఐరవుడో, ఆర్కవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, హలాహలం భరించిన హృదయుడో, విడు ఆరడుగుల బుల్లెట్టు. ఏంటి, అమ్మాయిల పార్టీకి నేనెందుకు పిలిచానని ఆలోచిస్తున్నావా? లేదు, అమ్మాయిల పార్టీ అని చెప్పి నువ్వెందుకున్నావని ఆలోచిస్తున్నాను. ఆది, ఒళ్ళు ఎలా ఉంది? జనవరి వస్తుంది కదా, బాగా చలిగా ఉంది. హలో, నీకు ఇక్కడంతా సీన్ లేదు. నిన్ను ఇక్కడ పనులు చేయడానికి పిలిపించాను. అబ్బా అబ్బా, ఏం చేస్తావు? మీరు తాగేసిన తర్వాత గ్లాసులు ఎత్తేస్తా, Yes. మీరు తినేసిన తర్వాత ప్లేట్లు ఎత్తేస్తా, మీరు పడుకున్న తర్వాత మిమ్మల్ని ఎత్తేస్తా. ఎక్కువ చేస్తే నిన్నెత్తేస్తా. ఏదెత్తు? అభి దేక్. దా. చూసావా, ఇప్పుడేమంటావు? ఇంకోసారి ఎత్తితే బాగుండంట. ఇక్కడ నువ్వు తప్ప ఒక్క మగ పురుగు కూడా ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వకూడదు. నేను వచ్చిందే మా వాళ్ళందరిని ఇన్వాల్వ్ చేయడానికి. చేస్తా. ఏంటి? అదే నువ్వు చెప్పిందే చేస్తా అంటున్నా. ఆ, నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి ఇంతకి? ఈ అందాన్ని వృధా చేయకూడదు కదా. ఈ అందాన్ని ఇలాగే షార్ప్ చేసి నేను ఇంటర్నేషనల్ యాంకర్ అయిపోతాను. ఇదే నా రెజల్యూషన్. నీ రెజల్యూషన్ ఏంటి? ఈ జబ్బు తగ్గడానికి ఒక సొల్యూషన్ ఆలోచించడమే నా రిజల్యూషన్. పార్టీ స్టార్ట్ చేద్దాం. మరి మీ పార్టీ మీరే స్టార్ట్ చేయాలి. Yeah. కోతి నేను, నెక్ టై కట్టుకున్న కాకి నేను, కొంచెం లూజ్ కొంచెం టైట్ నేను, దారం తెంచుకున్న టైట్ నేను, శనివారం రచ్చగున్న నైట్ నేను, కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. Come to the party, Subbalaxmi. Welcome to the party, Abbatachmi. అసలు పార్టీ ఇంతకు ఎందుకు పెట్టావు? ఈ 2020కి నాకు 20 years వచ్చాయి, అందుకే పార్టీ ఇస్తున్నాను. అయితే 2021 నేను పార్టీ ఇస్తాను. దేనికి? అప్పుడే నాకు 20 years వస్తాయి. సరే సరే, నేను 2022లో వస్తా. ఎందుకు? మీ ఇద్దరు షష్టి పూర్తికి. లేకపోతే ఆవిడకంటే 20 years వస్తాయంట, ఇవిడికి 20 years నెక్స్ట్ ఇయర్ వస్తాయంట. మరి ఆ ప్రేమ తపస్సు 20 years బ్యాక్ చేశారు కదా, అది చేసింది ఎవరమ్మా? వాళ్ళ జేజమ్మా. వర్షిని, ఇదేనా పార్టీకి పిలిచి అవమానించడం? ఆది, సే సారీ. సారీ. నాకు సారీ ఇలా చెప్తే సరిపోదు, తల కిందికి కాళ్ళు పైకి పెట్టి చెప్పాలి. నేను డీ జాయిన్ అయిన 4 ఎపిసోడ్లు అయిందండి, అప్పుడే కిందకి పైకంటే కష్టం. ఆది, నువ్వు పనోడ్లా ఉండు. పనోడా? ఆ, అయితే వెళ్ళి ప్రెస్ మీట్ అరేంజ్ చేయాలి. అమ్మగారు కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. అమ్మా, ఇది పార్టీ కాదు, ఆడవారి పార్టీలకి అర్థాలే వేర్లేని ఒక చిన్న పార్టీ ఏదో. అయినా రోజా గారు, మీ న్యూ రెజల్యూషన్ ఏంటి? నాకు ఇంకా ఏదో రావాలి, ఇంకా ఏదో. అన్నిసార్లు ఎందుకు చెప్తున్నారు? ఆవిడ మనకు చెప్పట్లా, డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఇండికేషన్ ఇస్తుంది ఇంకేదో చేయమని. సర్లే, నీతో ఎందుకు గాని. పార్టీకి డమ్మీలంతా వస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండు. డమ్మీతోనే చెప్తుంది మమ్మీ ఆ విషయం. నువ్వు అసలు నా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. నా సంగతి తెలుసు కదా నీకు. అమ్మో, తెలుసు తెలుసు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీరే రాని, మీరే మంత్రి. నాకు ఇప్పుడు ఒక మంచి డాన్స్ చూడాలనిపిస్తుంది. ఇమీడియట్ గా ఒక డాన్స్ ఎవరైనా చేస్తారా? వర్షని ఒకసారి ఇలా రా. ఇదిగో నేను డాన్స్ చేసేది అనుకో, ఆవిడ అలిగి వెళ్ళిపోద్ది. అందుకే ఆవిడ ఎంటర్టైన్ చేయాలంటే బేభత్సమైన డాన్స్ మాస్టర్ ఉన్నారు మన దగ్గర. అవునా? ఎవరిని పిలుస్తా? జానీ మాస్టర్. ఓకే, అయితే సూపర్. లెట్స్ వెల్కమ్ అవర్ జానీ మాస్టర్. వెల్కమ్ టు మై పార్టీ. ఈరోజు
వర్షిని చాలా అందంగా ఉంది. రోజా గారు కూడా ఈ రోజు చాలా అందంగా ఉన్నారు. మీరు ఈ రోజు అంటే రోజు అందంగా లేమా? ఏదో సరదాగా చెప్పానండి. వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారండి. ఇలా రండి. అంటే ఒక డెమోక్రసీ కంట్రీలో మనకు మాట్లాడే మాస్టరు మనకు అసలు ఎంట్రీ లేదంటే మీరు కంట్రీ దాకా వెళ్తారేంటి? మీరు డాన్స్ చేసి మా రోజా గారిని ఎంటర్టైన్ చేయాలి. నేను ఎవరో తెలుసా? జానీ. సరే కానీ కానీ అంటే ఏంటండి, నేను అలిగా. మీరు డాన్స్ మాస్టర్, స్కూల్ మాస్టర్ అడిగింది అడుగుతారేంటి? మనకు అసలు ఎంట్రీ లేదురా మొగుడు అంటే వినరు. ఈ రోజు మొత్తం వాళ్ళది. మనం ఏంటంటే వాళ్ళ దారిలోకి వెళ్ళినట్టు వెళ్ళి వాళ్ళ మన దారిలోకి తెచ్చుకోరు. ఓకేనా? నాకు మొత్తం అర్థమైపోయింది. నా పేరు జానీ, మీరు చెప్పింది చేయడమే నా పని. ఆల్ ద బెస్ట్. పార్టీకి నెక్స్ట్ ఎవరిని పిలుస్తున్నావు? ఎవరైనా అరుస్తే అరుపులే, కానీ ఇది అరుస్తే మెరుపులే. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ విష్ణుప్రియ. అబ్బా ఈరోజు పార్టీ పిచ్చెక్కిచ్చేస్తా. yes అర్థమైందా? అర్థమైంది. ఏం అర్థమైంది? ఆవిడకి పిచ్చుంది, అందరికి ఎక్కిస్తానంటుంది. నాకు కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్ళాలి? ఏం వచ్చినా ఎర్రగడ్డకి వెళ్ళాలి, ఆప్షన్ లేదు వెనక్కి. రోజా గారు ఇక్కడే ఉన్నారా? మీరంటే నాకు ఇన్స్పిరేషన్ రోజా గారు. యాక్చువల్లీ మీరు ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పారు మీరు ఎమ్మెల్యే అవ్వడానికి వన్ ఆఫ్ ద కారణం జబర్దస్త్ కూడా అని. అలానే నేను యాంకర్ అవడానికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. రీజన్ లేదు కాబట్టి నువ్వు ఇంకా యాంకర్ అవ్వలేదు. ఎక్కువ చేయకు. హలో, నువ్వు ఎక్కువ మాట్లాడకు. విష్ణు, ఏం తింటావు పార్టీలో? నాకు 12 అవ్వంగానే పులిహార తినాలనిపిస్తుంది. విన్నావు కదా, తీసుకురాపో. నేను అందరు పనులు చేయను, నీ పని మాత్రమే చెప్తాను. అయినా పులిహారకు పనికొచ్చేవాడు ఒకడు ఉన్నాడు అని పిలుస్తా. సరే విష్ణు, నువ్వు వెళ్ళి కూర్చో, పులిహార నేను తీసుకొస్తాను. మరి విష్ణుకి కావాల్సిన పులిహార కావాలంటే లెట్స్ వెల్కమ్ అవర్ పులిహార రాజా. ఏ మాట కా మాట, నువ్వు మామూలు బిల్ల కాదు, పట్టాల కింద రూపాయి బిల్ల. హలో, పనికొచ్చేవాడిని పిలవమంటే పనికి మాని వాళ్ళని పిలిచావేంటి? ఏంట్రా తిడుతుందేంటి? నీకు తిట్లు కావాలా వాళ్ళు కావాలా? వాళ్ళే కావాలి. అయితే తిట్టించుకో. అయినా ఈ ఇయర్ 2020 మామూలు ఉండకూడదురా, అదిరిపోవాలి. నీకు ప్రతి ఇయర్ 2020 కదరా, ఈ ఇయర్ కొత్తగా ఏముంది? అయినా ఎవ్రీ ఇయర్ చేసే T20 వేరు, ఈ ఇయర్ దుమ్ము దులిపేయాలి అంతే. ఇంతకీ అన్నట్టు నువ్వు చెప్పలేదు నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి విష్ణుప్రియ? నేను స్త్రీ శక్తిగా ఎదగాలను. ఆవిడ శ్రీశక్తి, పిఠాపురం పచ్చి. సరే పేరిద్దరు. నీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి ఇంతకీ? ప్రతిసారి షెడ్యూల్ ప్రకారం నాకు పూజ భజన టైంకి అయిపోతే చాలు. అయినా దాన్ని రెజల్యూషన్ అంటారు, నీ కరువుకు సొల్యూషన్ అంటారు వాటిని. అవన్నీ కాదు, ఇప్పటి నుంచి ప్రతి ఛానల్లో మనమే కనబడాలి. అయితే ముఖేష్ యాడ్ యాక్ట్ చేయొచ్చు కదా? ముఖేష్ అంటే యాక్ట్ చేయండి. సరే నేను వెళ్తాలేరా బాబు. నువ్వు చేసిన చాలు, అక్కడికి వెళ్ళి పులిహార ప్రిపేర్ చేయి. నెక్స్ట్ నా పార్టీలో ఎవరు వస్తున్నారో తెలుసా? ఎవరు? బాను. కుషిరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు, పొట్లంగట్టిన బిర్యానీకి పొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమామ, సుఖదాగక చక్కరొచ్చెరో. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం. హాయ్ బాను, హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ బేబీ. హాయ్ బాను. అమ్మాయి కనిపించగానే వీధి మీద వచ్చేసడమే. నీకు విషయం తెలుసా? ఇప్పుడు నేను యాంకర్ని. ఓ అవునా? ఓ కమాన్. ఏంటి యాంకరింగ్ ఇల్లు టింకరింగ్ ఉంటాయా? మన పార్టీలో ఒక్క మగ పొరుగు ఉండడన్నా, మరి వీళ్ళందరూ ఎవరు? అమ్మ నువ్వు వచ్చేటప్పుడు నీకు మేకప్ చేసింది ఎవడు? మనీషా కొయిరాలా? అయినా మనం ఇంత బిల్డప్ ఇచ్చాం కదా, యా. మన అందాన్ని పొగిడేవాడు, మన గొప్పతనాన్ని పొగిడేవాడు కావాలి కానీ ఏంటి అసలు వీడు? ఇదిగో మీ బిల్డప్ ను పొగుడే పని పెట్టుకోవడానికి ఒక అతను పిలవనా? పిలు. లెట్స్ వెల్కమ్ అవర్ గెటప్ సీను. दोस्त मेरा दोस्त तू है मेरी जान, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానందనం, స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం, దోస్త్ మేరా దోస్త్. ఇయరే కాదు ఎవ్రీ ఇయర్ మీ ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను.
ఇదిగో నేను చెప్పాను కదా మా బిల్డప్ బాబాయ్. అదేంటి ఒక్కని పిలిస్తే ఇద్దరు వచ్చారేంటి? నేను మనోని కారులో రమ్మన్నా ఆటోలో వచ్చాడు. నన్నేం చేయమంటావు? ఇదో వర్షిని, మన పార్టీకి ఎవరు అపరిచితులు వస్తారంట, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకే? ఏంటి విక్రమ్ గారు వచ్చారా? ఎక్కడ మామూలుగా మొన్నటిదాకా ఆర్టీసీ సమ్మె జరిగింది. ఈ పంచికి మొత్తం ఆల్ ఇండియా ఆటో సమ్మె జరిగింది. ఇంకా లాభం లేదు, ఒక్క రోజు ఆగండి. ఆ ట్రంప్ బాబాయ్, చెప్పాబాయ్. ఇదిగో ట్రంప్ అన్నాడు కంపన్లా. ఇంతకీ మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి? నిన్నే కొత్త మొబైల్ తీసుకున్నా, రెజల్యూషన్ అదిరిపోయింది. ఇంతకీ నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? నా జీవితంలో ఆశ వస్తే జాకొస్తలేదు, జాకొస్తే ఆశ వస్తలేదు. అయినా ఈ న్యూ ఇయర్ నుంచి నా కార్డ్స్ అన్ని మారబోతున్నాయి తెలుసా? కార్డ్స్ మారడం తర్వాత కానీ ముందు ఆ ఓకల్ కార్డ్స్ మార్చాం, వినలేకపోతున్నాం. సరే నువ్వు వెళ్ళి కూర్చోపో. సీనన్న మీతో కొంచెం పని ఉంది, రండి. ఏంటి ఏదో రాసుకుని వచ్చావు? స్వైప్ లెఫ్ట్. ఏంటిది? మామూలు రైట్ కూడా ఉంటది ఇక్కడ. రైట్ ఉంటుందా? ఆ, ఎలా? ఇదిగో అంటే ఇందులో రైట్ లెఫ్ట్ యూటర్న్ కూడా ఉంటుందా? యూటర్న్ కూడా ఉంటది. యూటర్న్ ఏంటో తెలుసా? యూటర్న్ అంటే తెలియదే. ఒక దగ్గర సైన్ పెట్టి అక్కడ వరకు వెళ్ళాల్సింది ఇటు వచ్చేసారు, చూసావా? ఏం జరిగిందో చెప్పు. ఇప్పుడు అది టాపిక్ కాదు. అది కాదు టాపిక్, ఇది టాపిక్. అది నన్ను అడగవా యూటర్న్ ఏంటో? యూటర్న్ అంటే ఏంటి? సమంత నిన్నన్నానా? టాపిక్ వేసుకుని వచ్చి ఇప్పుడు ఈ టాపిక్ వస్తావా? నేనిచ్చే పార్టీలో నెక్స్ట్ ఎవరు రాబోతున్నారు చూద్దామా? చూద్దాం. అందమైన పామలు, లేత మెరుపు తీగలు. అందమైన పామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తే. మేఘనా, వీళ్ళందరూ ఎవరు? నాకు తెలిసి వీళ్ళంతా గ్రామ వాలంటీర్లు అనుకుంటా. హలో, మేము గ్రామ వాలంటీర్లమే, కానీ ఈ ఉప్పు కందిపప్పు ఇవి సప్లై చేసేవాళ్ళం కాదు. బ్యూటీ అందాన్ని సప్లై చేసేవాళ్ళం. అవి సప్లై చేయాలంటే ముందు మీరు వాటికి అప్లై చేసుకోవాలి. హే, ద బ్యూటీ క్వీన్ రోజా గారు, విష్ణు, భాను, అందం అంతా ఇక్కడే ఉంది. అతిలోక సుందరులందరూ ఇక్కడే ఉన్నారు. మీరు ఎంత మంది అతిలోక సుందరులు ఉన్నా మా దగ్గర అమరీష్ పురి ఉన్నాడు, అక్కడ చూడండి. అది ఇవన్నీ కాదు, మేము పటాసులా రెచ్చిపోతాం. నువ్వెవరు ఢీ కట్టకుండా చూసుకోవాలి. ఈ పార్టీకి ఇదే సెన్సేషన్. అరే, వీళ్ళంతా ఎవరు కలకలాడిపోతున్నారు? మేఘనా, వీళ్ళందరూ మన పనోలే. మీరందరూ కలిసి ఉత్తమ పనోళ్ళు అనిపించుకునే పనులు చేయండి. మీరందరూ కలిసి ఉత్త పుణ్యానికి పెట్టుకున్నారు అనుకోకుండా చేయండి. కాదు, హలో, మీరు మా పార్టీకి వచ్చారు, ఓకేనా? నేను చెప్పింది మీరు వినాలి. మీరు వచ్చి ఇక్కడ తందలనేనికి రాలేదు. తందలా అది ఈ గర్ల్స్ ఇంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. నువ్వు వీళ్ళ గురించి ఏం చెప్పవా? 2 గాజులు అమ్ముకునే యాడు చూడటం ఎక్కువ, మళ్ళీ ఎంత కమ్మాడు ఎవరు కమ్మాడు కనుక్కోవాలా ఏంటి? అది ఇన్ని సంవత్సరాల నుంచి ప్రదీప్ వస్తాడు కానీ ఎప్పుడు అమ్మాయిలు తీసుకురాలేదు. ఫస్ట్ నువ్వు యాంకర్ గా చేయగానే 4 అమ్మాయిలు తీసుకొచ్చావు. నువ్వు, నేను, సుధీర్, నలుగురు సరిపోయాం. 4 ఆడికే సరిపోతారు మనకి. అంటే ఇప్పుడు మనందరం కలిపి వర్షం ఒకరిదేనా? నాకు ఒక్కడికే. మరి నాకు బాను. నో మీరు వెళ్ళండి. మీరు హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయండి. మీ వాళ్ళంతా కొత్త వాళ్ళు వచ్చారు. యా, మరి వాళ్ళందరినీ కొంచెం ఎంకరేజ్ చేసి వాళ్ళని ఒక స్టేజ్ కి తీసుకురావాలంటే 2 గురువులు ఉన్నారు, వాళ్ళని పిలుస్తా. ఎవరు? అంటే మై కామెడీ గురు అభి అన్న, మై డాన్స్ గురు యశ్వంత్ మాస్టర్. పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. కొట్టినట్టుగా అట్ట చూడకే, సిట్టి గుండెకే, ఊరికే సొట్ట పెట్టకే. I'm a lover also, fighter also.
అన్న ఇప్పుడు మరి 2020 వచ్చింది, మరి లాస్ట్ ఇయర్ లో నీకు బాగా గుర్తుండిపోయే సంఘటన ఏదైనా ఉందా? లాస్ట్ ఇయరే కాదు, ఏ ఇయర్ అయినా గుర్తుండిపోయే సంఘటన ఒకే ఒకటి, అది అభి అన్న. నేను వచ్చి 5 years అవుతుంది, ఇంత మందితో నాకు ఇంత రిలేషన్ ఉందంటే దానికి కారణం అభి అన్న. కాబట్టి మనస్ఫూర్తిగా అభి అన్నకి సరే అన్న. ఇంతకీ నీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటో చెప్పనా చాలు. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మంచిగా చూసుకోవాలని. అని ఇలాగే అంటాడు. ఆ చుట్టుపక్కల వాళ్ళ ముందు నిన్ను చుట్టేయకుండా చూసుకో. అది నువ్వు చెప్తున్నావా? అది యష్, నీ రెజల్యూషన్ ఏంటి? మంచి మంచి డాన్సర్ ని లేపాలి, డాన్స్ ఎలా చేసినా కూడా సూపర్ ఉందని చెప్పాలి, వావ్ ఉందని చెప్పాలి. ఇవన్నీ ఎందుకు? శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ ప్లేస్ లో కూర్చోవాలని చెప్పొచ్చు కదా. న్యూ ఇయర్ సెలబ్రేషన్, ఇక్కడ అందమైన అమ్మాయిలు ఉన్నారు, ఇక్కడ బాయ్స్ మన ఫ్రెండ్స్ అందరు ఉన్నారు, అందరినీ కలిపి ఒక్క దగ్గర పార్టీ చేసుకోవాలి. వాళ్ళు అక్కడ కూర్చున్నారు, వీళ్ళు ఇక్కడ కూర్చున్నారు ఏంటి? అదేనా కలిపేయండి. ఇది కాదు, మీకు అర్థం కావట్లేదు. పార్టీలు చూడ, అన్ని పార్టీలు ఒకే పోలిక నుండు. ఇక్కడ అమ్మాయిలు తప్ప అబ్బాయిలు లేరయ్యా. విశ్వదాభిరామా, నిన్ను పిలవడమే ఎక్కువ మా ఆడకూర్చోబో. సరే, ఇంకా నా పార్టీకి అందరూ వచ్చేసారు, ఇంకా పార్టీ స్టార్ట్ చేద్దామా? హలో, ఆ. పార్టీకి వచ్చే వాళ్ళు అందరూ వచ్చారు, పనికి వచ్చే వాళ్ళు ఇంకో 2 ఉన్నారు. ఎవరాలు? మరి ఇప్పుడు తెచ్చిని అని సప్లై చేయాలంటే 2 ఉండాలి కదా. సరే, పిలిచి మరి. సన్నీ అండ్ రాజమౌళి, లెట్స్ వెల్కమ్. పార్టీకి పిలిచావు కదా, నా జానీ వాకర్ ఇది. ఇక్కడ జానీ వాకర్ లేడు, జానీ మాస్టర్ మాత్రమే ఉన్నాడు. ఓ అమ్మ, కొత్త బ్రాండ్. బ్రాండ్ కాదురా బాబు, మాస్టర్. పుణ్యమ్మ టీచర్ అనుకున్నానే. మీ ఇద్దరికో విషయం చెప్పాలి. ఆ విషయం ఏదో విస్కీ పోస్ట్ చెప్పు. ఇక్కడ ఆ డ్రింక్స్ ఉండవు, ఇది లేడీస్ నైట్, ఓన్లీ కూల్ డ్రింక్స్ ఉంటాయి. చూసావా, డ్రింక్స్ లో ప్రాబ్లం ఉంటే ఏదో లంగ్స్ లో ప్రాబ్లం, అంత షాక్ అయిపోయారు. అరే మరి ఇంతగా తాగుతారా? మరి ఈ కొత్త సంవత్సరంలో మీకంటూ ఒక రిజల్యూషన్ ఏమైనా ఉందా? హలో, ఆ. మేము చనిపోయాక మా అవయవాలు దానం చేస్తామని అగ్రిమెంట్ కూడా ఇచ్చాను తెలుసా? అసలు ఏముందరా అవయవాల్లో? మూత్రపిండాల్లో మ్యాన్షన్ హౌస్, ఊపిరితిత్తుల్లో వాడక ఉంటది, అది మళ్ళీ ఇంకోటికి ఇవ్వాలా? అరే, మా రోజా గారు ఇక్కడే ఉన్నారు. ఆ. అందానికి అందం అని చెప్పాలంటే మీ రికమెండేషన్ ఉండాలి. దేవకన్యని దేవకన్య అని చెప్పాలంటే మీ రికమెండేషన్ ఉండాలి. నీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ రావాలన్నా వాడి రికమెండేషన్ ఉండాలి. సర్లే గారి, ఇప్పుడు సడన్ గా ఈ పాటలోకి మందు వచ్చింది అనుకో, ఇళ్ళ పోసుకొని తాగుతాం. నీ క్యారీ బ్యాగులో పోసుకొని కావాల్సినప్పుడల్లా కంటిన్యూ చెయ్యి. మీకు కావాల్సింది ఒకవేళ రావచ్చు ఏమో, ఆ ఆశతో బతకండి అక్కడ కూర్చోనా. మరి నెక్స్ట్ నీ పార్టీలో ఏంటి? నువ్వు స్కిట్ చేయకుండా మీ గురుగారితో స్కిట్ చేయించు. మా అభి అన్నతో. ఎస్, అంటే ఏంటి చేయడానుకున్నావా? చేస్తాడని అనుకున్నాను. ఓకే, లెట్స్ వెల్కమ్ మై గురు అభి అన్న. హ్యాపీ న్యూ ఇయర్ వచ్చేసింది జోరుగా, హ్యాపీ వెల్కమ్ చెప్పేద్దామా హాయిగా. హాయ్, హలో, నమస్తే, ఖుషామదీద్, సలాం అలైకుం, సత్ శ్రీ అకాల్ అండ్ వెల్కమ్ మీ అందరికి అభి న్యూ ఇయర్. మేడం, నేను పార్టీ పెట్టబోతున్నాను. ఈ పార్టీ ఓన్లీ మగవాళ్ళకి మాత్రమే. ఈ మగవాళ్ళకి ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషికి హెల్ప్ చేసినప్పుడు వాడు మాకు మేల్ చేశాడంటారు కానీ ఫీమేల్ చేశాడని అన్నారు. మగవాళ్ళంతా ఆని వజ్రాలు. అదేంటి ఆని ముత్యాలు కదా అంటారు? ముత్యాలు అనేది ఆడవాళ్ళ పేరు కాబట్టి మేము పేరు కూడా వాడుకోదలుచుకోలేదు. So let me welcome our famous choreographer Johnny Master. మీరు నిజంగా ఫేమస్ మాస్టర్. మాస్టర్, మీరు ఇంత కొరియోగ్రాఫర్ ఎలా అయ్యారు మాస్టర్? యాక్చువల్ గా నేను కొరియాలో పెద్ద ఫోటోగ్రాఫర్ ని. ఇండియాకి వచ్చాక అందరూ అడిగారు అక్కడ ఏం చేసామని. కొరియాలో ఫోటోగ్రాఫర్ అన్నా. ఇక్కడ వీళ్ళకి నోరు తిరగక కొరియోగ్రాఫర్. సూపర్ మాస్టర్. మాస్టర్, మా ప్రేక్షకులందరి కోసం ఒక్క డాన్స్ మూమెంట్. కొరియోగ్రాఫర్స్ ఎప్పుడు డాన్స్ మూమెంట్ అయ్యారు. అదేంటి మాస్టర్? ఇప్పుడు నువ్వు టీమ్ లీడర్ కదా. అవును. నీ కంటెస్టెంట్ తోటి కామెడీ చేపిస్తావు. నువ్వు చేస్తావా? మీకు జబర్దస్త్ లో అందరికంటే ఇష్టమైన టీం ఎవరిది మాస్టర్? నువ్వు అడిగావని కాదు కానీ నాకు నీ టీం అంటే చాలా ఇష్టం. థ్యాంక్ యూ మాస్టర్. అందరూ కరెక్ట్ టైంలో పంచలేస్తారు. నీ తప్ప. సరే, నువ్వు వచ్చేసావు కాబట్టి లెట్ మీ వెల్కమ్ నా ముద్దుల తమ్ముడు, నా బుజ్జి హైపరాదే. నేనే దరిద్రం అనుకుంటే నాకంటే దరిద్రంగా చేసి. లోపలికి రావచ్చా అన్న? ఇలా లోపల రావచ్చా నన్ను ప్రోమోలో కూడా రాకుండా చేసావు కదా రాదా.
అదేరా విధి వైపరీత్యం అంటే. ఇది వైపరీత్యం అంటే ఏంటన్నా? యాంకరింగ్ చేసుకునే వాడితో కామెడీ చేయించి కామెడీ చేసుకునే వాడితో యాంకరింగ్ చేస్తున్నారు చూడు. ఊరుకోన్నా, నువ్వు ఒక కమెడియన్వి, యాక్టర్వి, డాన్సర్వి. అమ్మా ఎన్ని చేసావన్నా? అన్ని నేర్చుకున్నావు. అన్ని నేర్చుకున్నాను కానీ ఒక్కటి నేర్చుకోలేకపోయాను రా మెజిషియన్. మ్యూజిషియన్ ఏంటన్నా? మాటలతో మాయ చేయడం నేర్చుకోలేకపోయాను రా మెజిషియన్. ఎక్కడైనా గురువును మించిన శిష్యుడు ఉంటాడు, నువ్వు గురువును మింగిన శిష్యుడివిరా. అయినా ఒరిజినల్ ఆది ఉండగా నన్ను ఎందుకు పెట్టుకున్నావునా? వాడిని పెట్టుకుంటే డైలాగ్ నన్ను ఎక్కడ చెప్పనిస్తాడు రా, మొత్తం చెప్తాడు. ఓహో సరే వచ్చాం కదా, పదన్నా ముందు అవుదాం. ఇప్పుడే ముందు ఇక్కడ రా, ఇంకా రావాల్సిన ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు. లెట్ మీ వెల్కమ్ ద హ్యాండ్సమ్, అమ్మాయిల గుండెల్లో ముద్ర వేసుకున్న సుడిగాలి సుధీర్. ఏం చూస్తున్నావురా? పార్టీ అన్నారు, అమ్మాయిలు రాలేదా అన్న? అభి ఉంటే అమ్మాయిలు రారు, అమ్మాయిలు ఉంటేనే సుధీర్ వస్తాడు. రేట్ ఎందుకైంది? హైవే మీద వస్తుంటే ఒక అమ్మాయి టార్చ్ లైట్ వేసి మరి అడ్రస్ అడుగుతా అన్నది. ఆమెకు 200 ఇచ్చి అడ్రస్ అడిగిచ్చి చెప్పొచ్చేసరికి లేట్ అయింది. అడ్రస్ అడిగితే ఎందుకు లేట్ అయింది? అడ్డమైన పనులు చేస్తే లేట్ అయింది. రే సుధీర్, మందు తాగుతావా? తాగవా? చిచి అమ్మ వద్దు. లక్ష్మి ఆ బాటిల్ లోపల పెట్టేసి. అన్న తాగనన్నావు కదా? లక్ష్మి అన్నావు కదా అన్న. సర్లే కానీ అందరు వచ్చారు కదా. అందరు వచ్చారేంట్రా? ఆటో రామ్ ప్రసాద్ కూడా రావాలి కదా, పిలిచేయండి అని. ఆటో రామ్ ప్రసాద్. నువ్వేంటన్నా పబ్బులో ఉన్నావు? పబ్బు ఎందుకే, ఇది మా ఇల్లు. ఆ సుధీర్ గారు కనపడేసరికి పబ్బు అనుకున్నా. చిన్నగా మాట్లాడు, గోడలకు చెవులు ఉంటాయి. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తున్నావు? గోడలకు చెవులు ఉంటాయి అన్నాడు కదా, ఈ హెడ్ ఫోన్స్ పెడతాను, పాటలు వింటా ఉంటది. అబ్బా అన్నా నువ్వు అలా అంటావు గానీ నిన్న రాజమౌళి గారు నన్ను పిలిచి పెద్ద రోల్ ఇచ్చాడు తెలుసా? ఏం చేసావు? పచ్చడి నూరుకున్నా. సరే అందరం వచ్చేసాం కదా, పార్టీ సెలబ్రేట్ చేసుకుందామా? అన్నా ఎలాగో అమ్మాయిలు రాలేదు, కనీసం లేడీ గెటప్ అన్న పిలువన్నా. సుధీర్, మనం పనులు చేసుకోవడానికి అన్ని మనం చేయలేం కానీ పని మనిషి కానీ వంట మనిషిని కానీ పిలుద్దాం. ఎవరిని పిలుద్దాం? నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటావా? నీతో ఫ్రెండ్ పెళ్లికి పిలిచారనే ఆనందం కంటే హనీమూన్ పిలవలేదనే బాధ ఎక్కువ దీనికి. అమ్మాయిలు చాలా మంచిలు భయ్యా, వాళ్ళని ఏమనద్దు. చూడు అది చూసి నేర్చుకో, అమ్మాయిలు ఏమనద్దంట. అమ్మాయిల గురించి ఆయనే చెప్పాలి. ఇంటర్ లో ఏ గ్రూప్ లో జాయిన్ అవుతారంటే ఆడోళ్ళు ఎక్కువ ఉంటారని డ్వాక్రా గ్రూప్ లో జాయిన్ అయ్యే రకం ఈయన గురించి మాకు చెబుతున్నావు. అబ్బి నన్ను పిలవకుండా పార్టీ చేసుకుంటున్నావు కదా, ఉండి నీ సంగతి చెప్తా. చెప్పుకోబా. ఇప్పటి వరకు మనం ముక్కు పచ్చలారని అని విన్నాం కదా, ఆ పచ్చలారని ముక్కు ఇక్కడే ఉంది. అభి నేను రాకముందుకే కేక్ 2 ముక్కలు చేశారా? నీ కంటి చూపుకు ముక్కు అడ్డం వచ్చి అలా కనిపిస్తుంది కానీ ముక్కు కిందికి తీసి చూడు, ఇంకా పోయలే. ఏయ్ ఎవర్రా మా చెల్లిని ఏడిపించేది? భయ్యా భయ్యా కాదు బాను. అదే బాను భయ్యా. ఇక్కడ ఎవరు నేర్పించలేదు, మీరు తప్పుగా విన్నారు. అబ్బాస్ బాను ఆడపులి. నువ్వు ఆడపులి, నేను మగపులి. ఇద్దరు కలిసి పులిహోర కలుపుతారా? అది సరే గాని నన్ను పిలవకుండానే పార్టీ చేసుకుంటున్నావా? అమ్మలక్కలందరిని పిలవటానికి ఇదేమైనా సుడిగాలి సుధీర్ గారి ఇంట్లో సీమంత ఈవెంట్ అనుకుంటున్నారా? పోటీ పక్కకే చూశారులే కానీ బ్యాచులర్ ఈవెంట్. సరే మమ్మల్ని పిలవకుండా మీరు పార్టీ ఎలా చేసుకుంటారో మేము చూస్తాం. మీరు చూస్తూ ఉండండి, మేము పార్టీ చేసుకుంటాం. చామంతి పువ్వా నీకు బంతి పూల మేడ కట్టనా? నీకు నా మీద ఇంత కోపం ఉందని నాకు తెలీదు. గుడ్డెత్తు చేలో పడ్డట్టు ఏంటది? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? రోజా గారిని. రోజా గారు పువ్వులా ఉంటారు, మరి నేను పూల కుండిలా ఉంటావు. ఇందుకు ఏం జరుగుతుంది ఇక్కడ? మేము పార్టీ పెట్టుకున్నాం. ఓటర్లందరికీ విజ్ఞప్తి, మీరందరూ ఓట్లు నాకే వేయండి, అభికి ఎవరు ఓట్లు వేయండి. ఇది ఆ పార్టీ కాదు మేడం, ఇది కేక్ పార్టీ. తాగుదా వచ్చిందా? ఇగో ఈ 2 మూతలు ఉదయం, 2 మూతలు నైట్. దగ్గు తగ్గిపోద్ది.
చూసావా అభికి బాధలను సుధీర్ తీసుకెళ్ళి మందు తీసుకొచ్చాడు. నువ్వు కూడా సుధీర్ చూసి నేర్చుకోవయ్యా. ఈయన చూసి నేర్చుకోవాలి. టీ కొట్టుకెళ్తే నీకు ఏ టీ కావాలంటే ఆంటీ కావాలనే రకమేనా? మేడం నన్ను ముక్కని ఎక్కిరిస్తున్నాడు. ముక్కని ఎక్కిరిస్తున్నాడా? ఎంతలో మాత్రం ముక్కుంటే ఆ పిల్లలు ముక్కు ముక్కు అని ఎందుకు బాధపడతావు? ఆ ముక్కే అమ్మాయికి అన్నావు. అసలు ముక్కు చూడు ఎంత బాగుందో. నువ్వు నీకు దండం పెడతా. ఆయన ముక్కని ఒక్కసారి అన్నారు, మీరు ముక్కని 30 సార్లు అంటారు. అభి థమ్స్ అప్ ఇచ్చావు కానీ ఓపెనర్ ఇవ్వలేదు. ఓపెనర్ అంటే ఇక్కడ నా గొంతు మగ వయసులో ఉంటుందని పొద్దాకలు ఎక్కిరిస్తున్నారు మేడం. కనీసం వాళ్ళు గొంతు చూసే మొగ్గొంత అన్నారు. నేను నిన్ను చూసే మొగాడనుకుంటున్నా. మేడం ఉండండి, నాకు ఫోన్ వస్తుంది. మొగుడు పిల్లలు గొడవ పడుతున్నారా? వాళ్ళని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టండి. నేను రోకలు తీసుకొని రెడీగా వస్తున్నాను. రే కత్తి తీసుకురాని కేక్ వద్దాం. అన్నీ ఉన్నాయి కానీ కత్తి లేదన్నా. విష్ణు చూసారా, కత్తి లాంటి అమ్మాయిని కాబట్టి నన్ను పిలుస్తున్నాడు. హలో, కత్తి లాంటి అమ్మాయి కాదు, కోయడానికి కత్తి లేదు. ఒకసారి నీ ముక్కుతోని కోయి. అభి నువ్వు నన్ను ఇన్స్టాల్ చేస్తాను. అబ్బా ఏం చేస్తా అన్నా? ఇన్స్టాల్ అదేంటి? అదే చేస్తాను. కోయి ముక్కుతాను కోయి. రారా పోరా, రారా, రారా. అమ్మాయిలంతా వెళ్ళిపోయారు. ఇక మన పార్టీని డిస్టర్బ్ చేయడానికి ఎవరు రారు. ఇప్పుడు అసలైన పార్టీ సెలబ్రేట్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ద పార్టీ. To the party, Subbalakshmi. Welcome to the party, Abbatachmi. Come to the party. అభి అన్న టీమ్ కి అందరు గట్టిగా క్లాప్స్ ఒకసారి. సుబ్బలక్ష్మి. చూసారా రోజా గారు, మా మగాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తే ఇలా ఉంటది. మీరే చెప్పాలి ఎలా ఉందో. నిజంగా చాలా 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 బాగుంది. కానీ ఈ నలుగురు అమ్మాయిలు వచ్చిన తర్వాతే ఆ స్కిట్ ఎక్కడికో వెళ్ళింది. చాలా హిలేరియస్ గా ఉంది. అసలు చాలా నవ్వుకున్నా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. జానీ మాస్టర్, మన మగాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మీరు చెప్పాలి, మామూలుగా ఉండకూడదు. మగాళ్ళు తెలియదు కానీ మగాళ్ళ విషయంలో ఆడవాళ్ళ పర్ఫార్మెన్స్ అదిరిపిందా. అండ్ అన్నిటికంటే బాగా నేను నవ్వింది విష్ణుప్రియ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. నీకు ఈ పర్ఫార్మెన్స్ మధ్యలో ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ ఒకటి చూపిద్దాం అనుకుంటున్నా. అవునా? ఏంటది? ఒక మాస్టర్ పర్ఫార్మ్ చేస్తే ఎలా ఉంటది? సూపర్ గా ఉంటది. అదే ఇద్దరు మాస్టర్లు పర్ఫార్మ్ చేస్తే అదిరిపోద్ది. ఆ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో రాబోతున్నారు జానీ మాస్టర్ అండ్ టీమ్. Let's go. మెరిసే
ఎనర్జీ మైండ్ బ్లోయింగ్ మాస్టర్. జనరల్ గా మీ ఎనర్జీకి మ్యాచ్ అవ్వడం చాలా కష్టం, అలాంటిది మీ ఎనర్జీకి ఇంకో ఎనర్జీ తోడైంది. లెట్స్ వెల్కమ్ యానీ మాస్టర్. ఫుల్ ఎనర్జీ అసలు. మ్యామ్ యూ వేర్ జస్ట్ అమేజింగ్. రోజా గారిని కనుక్కుందాం. రోజా గారు మీ కమెంట్స్. ఇద్దరు మాస్టర్ల డాన్స్ గురించి మేము ఏం చెప్పగలం? అసలు ఇద్దరు ఎక్స్ట్రాడినరీగా ఒకరికొకరు పోటీగా చేశారు. నువ్వా నేనా అన్నట్టుగా ఉంది మీ ఎనర్జీ లెవెల్స్ కి. సూపర్ సూపర్ గా చేశారు. అసలు నేను యానీ మాస్టర్ ఇంత ఫుల్ సాంగ్ చేయడం చూడలేదు. నేను కూడా చాలా సంవత్సరం తర్వాత ఆయన ఆన్ స్టేజ్ ఫుల్ గా ఇట్లా డాన్స్ చేస్తున్నా. థ్యాంక్స్ టు జానీ మాస్టర్ అండ్ మల్లెమాల ఫర్ గివింగ్ మీ దిస్ ఛాన్స్. సో థ్యాంక్ యూ జానీ మాస్టర్, మీ వల్ల అని గారి ఫుల్ ఎనర్జీ మేము చూడగలిగాం. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. లేదు, తను నాకు అసిస్టెంట్ ఉన్నప్పుడు నేనే ఈ అమ్మాయికి డ్రెస్ వేస్తే బాగుండేది అనిపించేది. సో అంత బాగా ఎనర్జీ, ఎక్స్ప్రెషన్, టైమింగ్, ఫినిషింగ్ నేను మానిటర్ చూసి ఏకొక చెప్పేసేవాడిని. సో అంత బాగా చేసేది అమ్మాయి. సో నేను ఈ క్రెడిట్ మొత్తం అమ్మాయికి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. ఇటు పక్క నేను మా అభి అన్న అడుగుతా. నేను కూర్చొని చెప్పే కంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నిలబడి చెప్పాలనుకుంటున్నాను. జానీ యానీ కానీ మామూలుగా మీరు కొరియోగ్రాఫ్ చేసిన సాంగ్స్ కి హీరోలు డాన్స్ చేసినప్పుడు చూసాం, కానీ మీరు పర్ఫార్మ్ చేయడం మాత్రం ఈ 31 డిసెంబర్ రోజు మీరు ఒక పెద్ద ట్రీట్ ఇచ్చారు మీ డాన్స్ తో. మీరు చేసిన పర్ఫార్మెన్స్ కి, మీ ఎనర్జీకి మా అందరి తరఫున సూపర్ మాస్టర్, సూపర్. థ్యాంక్ యూ. సుధీర్, డూ యు వాంట్ టు యాడ్ సంథింగ్? న్యూ ఇయర్ కి ఎగ్జాక్ట్ గా ఎలా ఉండాలో అంతే హ్యాపీగా, అంతే జాయ్ఫుల్ గా, అంతే ఎనర్జెటిక్ గా ఉంది మీ ఇద్దరిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్ us and all the very best and God bless you master. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ యానీ ఈ మాస్టర్. ఈవెంట్ కి ఇదే విజువల్ ట్రీట్, మీ పర్ఫార్మెన్సే. ఏ బాయ్స్, నేను ఎంత కష్టపడతానో దానికంటే 100% ఎక్కువ కష్టపడి ఎక్కువ రిహార్సల్ చేసేది వీళ్ళే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దర్శిని, నువ్వు ఇక్కడి నుంచి వచ్చి మంచి మంచి సాంగ్స్ చేసి నీకున్న ఏదైతే టాలెంట్ ఉందో అది మా గ్రూప్ లోకి వచ్చి మాకు ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రతి కాళ్ళు కదలిక నుంచి హెయిర్ వర్క్ నేను డాన్స్ చేస్తున్నాను. హీరోలు అంత బాగా చేస్తున్నారు. నాకు ఇంత పెద్ద పేరు వచ్చిందంటే అది మోయిన్ అండి. హీఈస్ మై అసిస్టెంట్. D1 లో ఇతను కంటెస్టెంట్ అండ్ ఇక్కడ నుంచి మేము అంత పోయింది. థ్యాంక్ యూ సో మచ్ డి. నేను ఎప్పటి నుంచి చెప్పాలనుకుంటున్నాను, నేను పుట్టింది నెల్లూరు, అక్కడి నుంచి కొత్తూరు అనే ఒక చిన్న గ్రామం. అక్కడి నుంచి నేను ఇక్కడికి రావడానికి అందరు హీరోయిన్స్ కారణం ఉన్నారు, దాంట్లో మీరు కూడా కారణమే. ఎందుకంటే నాకు మీ నవ్వు చాలా ఇష్టం. చాలా సినిమాలు చూశాను, నాకు మెయిన్ భైరదీపం చాలా ఇష్టం. సో అలాంటిది మీతో ఈ స్టేజ్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు మీరంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్ గా మిమ్మల్ని లవ్ చేశాను ఈ టైంలోనే. సో మీరంటే అంత ఇష్టం. ఫైనల్ గా చెప్పేశారు. మాస్టర్ మీరు 6 నిమిషాలు కదా 60 నిమిషాలే వేస్తారు, మాకు తెలిసిపోయింది. రండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. థ్యాంక్ యూ బాయ్స్. ఇంతకీ నీ పార్టీలో నెక్స్ట్ ఏంటి? ఈ డాన్స్లు, ఈ స్కిట్లు ఇవన్నీ కాదు. వర్షిని పార్టీ అంటే ఎంటర్టైన్మెంట్ రేంజ్ లో ఉంటుంది. మరి ఇప్పుడు ఆ రేంజ్ లో ఎంటర్టైన్ చేయడానికి ఎవరు రాబోతున్నారు? నేను చెప్పను, చూడు.
చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందిలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరవరిక కడలైనాలో నువ్వే అలనై నీలో నేనై ఒకటై ఒదిగే క్షణమేది ప్రేమేనా కళలని మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనాను అవుతున్నవే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే రన్ని చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నావా కళ్ళారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా మందారా మందారా కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కళ్ళారా కళ్ళారా చూస్తున్నా కళ్ళారా సరికొత్త స్నేహం దరిచేరా ఎన్నాళ్ళు ఆనందం వెల్లువాయనే ఏమైనా ఈ నిమిషం దూరమాయనే వెన్నెలింక చీకటయ్యేనా నవ్వులింక మాయమయ్యేనా బాధలింక నీడలాగా నాతో సాగేనా నాలో రేగింది ఓ గాయమే దారే చూపేనా ఈ కాలమే నీలోనేనా నీ మౌనం నేనా నీ ఊసే ఈ గుండెలోనా నీలోనేనా ఓ కనులను తాకే ఒక్కలా చూపే నిన్నెలా నన్నే మార్చనా నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా పలికి చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లకు పువ్వై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం ఎర్రని రూపం ఉడికే కోపం ఎర్రని రూపం ఉడికే కోపం సంధ్యావరణ మంత్రాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండబంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరగద వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా ఓహో చెలియా ఓహో కౌగిలి 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 చలిపండు సఖియా ఓహో చెలియా ఓహో నీ ఒంపే సొంపే తొలిగిన తొలిపండు చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయంతో అందించానా హృదయం ఆ హృదయముకే చూసా 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 ఒక హృదయాన్ని కలిసా 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 ఆ హృదయాన్ని అడుగులు వేసా వేసా హృదయముతో అందించానా హృదయం ఆ హృదయముకే నిన్ను కోరి వర్ణం
సరి సరి కలిసేనే నయనం నయనం ఉరికిన వాగల్లే తొలకరి కవితలే తలపులు కదిలేని చెలిమది విరిసేలే రవికుల రఘురామ అనుదినము నిన్ను కోరి వర్ణం వర్ణం సరి సరి కలిసేనే నయనం నయనం నిను వద్దము నిన్ను ఎప్పుడైనా నువ్వు ఎవరు అని అడిగేనా ఆ చిత్రమే గమనిస్తున్నా కొత్తగా నువ్వు విన్నది నీ పేరైనా నువ్వు కాదని అనిపించేనా ఆ సంగతి కనిపెడుతున్నా వింతగా తీగ నడుమిట తేవోయి లాయి లాయి లల్లాయి దీపితి కమక రాజేయి బాపిరి మెరుపులువి తలపులు సుడి తిరిగాయి చందన చర్చల తొందర మొదలై జాగరే వలపు సిపాయి గెలుచుకో కలికి తురాయి రావోయి రావోయి సిరి సిరి సొగసుల మధుపాయి మల్లెల మాసమా మంజుల హాసమా ప్రతి మలుపులోని ఎదురు పడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె సిన్నెలంటే ఎన్నగవసమా అరనాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉలకవా పలకవా భామా ఎంతో బతి మారినా ఇంతే నా అంగన మదిని నీటు మధురమైన మన విని వినుమా పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు ఆ చూపులన్నిట తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కావాలి కాస్తాయే కాటుకల నా కళ్ళలు నువ్వు నలుముతుంటే ఎర్రగ కందెను చిందేనే సగలు ఊహలకి తెలియనిదే జరిగేను లేగిప్పుడలా నువ్వు నేను అనుమాటే ఇకపై ఉండదులే ఏంటిలా తప్పు ఏదో జరిగేది రెప్పపాటులో చెప్పలేని వేదనగా తెలిసనే నీననే నీనెను కానని ఈవెంట్ మొత్తం ఒక ఎత్తు, ఈ మ్యూజికల్ ఈవెంట్ అంతా ఒక ఎత్తు. అబ్బా సూపర్, అదరగొట్టాను. లిప్సికా గారు, ఉమానేహ గారు అందరూ. రోజా గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది వీళ్ళ పర్ఫార్మెన్స్? మా ఫేవరెట్ సాంగ్స్ అన్ని కూడా మిక్స్ చేసి ఎక్కడికో తీసుకెళ్లారు. లిప్స్కి అయితే చాలా స్వీట్ గా సాఫ్ట్ గా పాడుతుంది. ఉమా నేహ పిట్ట కొంచెం కూత గనం అన్నట్టు ఆ వాయిస్ ఎలా ఉంది అంటే అసలు సూపర్ గా ఉంది అసలు.
రేవంత్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ ఫ్యాన్స్. అండ్ మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ మేడం, థ్యాంక్ యూ. సో మనసు బటర్ఫ్లై లాగా అలా ఎగిరిపోయింది అందరికీ కూడా. ఇంత బాగా పాడామంటే జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ థియరీ బ్యాండ్. ఫ్రమ్ లాస్ట్ 1.5 డే నుంచి అందరం కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాం ఈ షో గురించి. సింగర్స్ పాడటం చూశారు కదా, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ తో ఒక మ్యాజిక్ చేయబోతున్నారు వాళ్ళు, అది కూడా ఒకసారి విందాం, ఓకేనా? ఓకే. all we can do is just guys ఒక్కసారి రోజా గారు
మీకు ఎలా అనిపించింది? మాటలు లేవు. జానీ మాస్టర్ నిజంగా సూపర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అవర్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్. నా పార్టీలో నెక్స్ట్ ఏంటో తెలుసా? నీకు తెలుసా? మా సైడ్ నుంచి సుధీర్ టీం స్కిట్ చేయబోతున్నారు. ఆ స్కిట్ లో మా రోజా గారు చేయబోతున్నారు. నీకేమైనా ప్రాబ్లమా? మాకేం ప్రాబ్లం? ఇంత పెద్ద పార్టీలో చోటు ఇచ్చారు, అంత చిన్న స్కిట్ లో ఆవిడకి చోటు ఇవ్వలేమా? మరి ఇంకెందుకు లేట్, లెట్స్ వెల్కమ్ దేర్. ఏటమ్మా ఏంటన్నా ఇక్కడ తీసుకొచ్చావు? ఎక్కడేనమ్మా మనకి న్యాయం జరుగుతుంది, మరి ఎక్కడ జరగదు, మరి ఎక్కడ? ఏం ప్లేస్ అన్నయ్య? ఏం షో అన్నయ్య? బతుకు BMW బండి అమ్మా. బతుకు BMW. అన్న అన్న BMW కార్ ఇస్తారా? మనకు న్యాయం కావాలని వచ్చామ్మా, వాళ్ళకి అన్యాయం చేయడానికి రాలేదు ఇక్కడికి. ఇక్కడ ఏంటన్నయ్య స్పెషల్ అసలు ఈ ప్లేస్ కి? ఇక్కడ ముద్దపప్పు, ఆవకాయ, అప్పడాలు తినడానికి వచ్చినావు ఇక్కడికి. వాడు నాకు అన్యాయం చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని అసలు వదలను వదలను వదలంటే వదలను. ఆడిని వదిలించుకుందామని ఎక్కడికి వస్తే వదలను అంత వేట. ఆవిడ వస్తే మొత్తం అయిపోద్ది, న్యాయం జరిగిపోద్ది నీకు. ఎలా అన్నయ్య? ఏం చేయాలి? ఏట్లేదు, ఇట్లా కూసమి ఇల్లు ఎక్కడ కూసమంటారు. అమ్మ నా సమస్య అని చెప్పి అల్లది నీ క్లోజ్ కెమెరా అటు చూసి చెప్పి నీకు బాధ వచ్చి అటు ఇటు వెళ్ళిపోయి వెళ్ళాడిపోయి కింద గిట్టు కొట్టేసుకోవాలంటే అది మిడ్ కెమెరా, వైడ్ కెమెరా. ఇప్పుడు నువ్వు నువ్వు అడుగు నన్ను. ఏం జరిగింది? చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో చట్టానికి న్యాయానికి గొడవ జరిగితే మధ్య సమరంగా వచ్చారా? అంటే ఇప్పుడు నీ ప్రాబ్లం ఆ ప్రాబ్లమా? దరిద్రుడా, మనకు అమ్మాయిని మోసం చేశాను అన్నా కదా, ఈ షో నుంచి కాల్ వచ్చింది. టెన్షన్ గా ఉందిరా బాబు. దేనికి టెన్షన్? ఇప్పుడున్న మేడం నీకు తెలీదు, కాలర్ పట్టుకొని కొడతారు. కాలర్ నేను షర్ట్ వేసుకొని చెప్తాను. ఇదంతా కాదురా, నీకు తెలీదు. కొడతారా మేడము? కొడతారా? ఏం మర్చిపోయావా? లాస్ట్ వీక్ అమీర్పేటలో నిన్న ఒక అమ్మాయి కొడితే ఏం చేసావు? గట్టిగా ఏడ్చి వదిలేసి ఇప్పుడు కూడా అడిగాడు. ఏం పర్లేదు, దా నేను చూసుకుంటాను. ఇదేనా షో? ఎవరు రాలేదని మనం ఫస్ట్ వచ్చాం. చెయ్యకూడదా మనం మాట్లాడకూడదా? మనకు నోరు రావాలంటే ఆవిడ రావాలమ్మా. నమస్కారం. బతుకు BMW బండికి స్వాగతం. అయిన వాళ్ళకి కష్టం వస్తే ఆలోచిస్తానేమో గానీ ఆడపిల్లలకి కష్టం వస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ హెల్. ఇలాంటి పంచులు వేస్తే ఇక్కడే చూపిస్తాను. ఒక అమాయకమైన ఆడపిల్లని ఒక కిరాతకుడు మోసం చేశాడు. నీ పేరేంటి? రత్నవేలమ్మ. నీ పేరేంటమ్మా? అమ్మా నా పేరు జానకి. నీ పేరు? నా పేరు నోకరాజు. నీ పేరేంటి? నా పేరు మిస్నేస్ అండి. మిషనరీస్ ఏంటి? అంటే యాక్చువల్లీ నా పేరు మల్లేష్ అండి. ఊళ్ళో నేను చేసే పనులు అందరికి నచ్చి మిస్నేస్ అనేవారు. అవునమ్మగారు, మీ పేరేంటండి? పువ్వు అయి ఉంటది. రోజా. మీ కేసు ఏంటో చెప్పు.
చెప్పు. అమ్మా ఇలాంటి పంచి ఎన్ని రోజుల తర్వాత అమ్మా. సరే అమ్మా మొదలు పెడదామమ్మా. చెప్పు ఏం జరిగింది? అమ్మా నాకు అన్యాయం చేసేయండి అమ్మా. ఏంట్రా మగాళ్ళని కూడా వదలవా? మగాళ్ళని కూడా వదలవా? అమ్మ అన్యాయం చేసింది నాకు కాదమ్మా మా చెల్లికి. వీడేనమ్మా దరిద్రుడు సచ్చినోడు. అమ్మ అసలు ఏం జరిగిందంటే నా చెల్లి మీద ఏ జాలి చూపించకుండా అన్యాయం చేశాడు అమ్మా, అన్యాయం చేశాడు అమ్మా. మీరే ఎలాగైనా సపోర్ట్ చెయ్యాలమ్మా. మీరేం టెన్షన్ పడద్దండి, మీకు పరిష్కారం చూపిస్తాను. చూపిస్తారంట రా అన్నయ్య కూర్చో. చూపించడం కాదు, ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయి. అమ్మా మీరన్ని ఫాల్స్ చెప్తున్నాడమ్మా. మమ్మల్ని బుక్ చేయాలని అంతా చేస్తాను. మీ ఆటోలు ఆపండి. నీ పెళ్ళి ఎప్పుడైంది? ఫస్టా సెకండా థర్డా? అసలు ఎలా నీకు ఇస్తున్నారు ఆడపిల్లల్ని? ఏం సంపాదిస్తున్నావు? నేను షెడ్ వేసుకున్నానండి. ఈ షెడ్ గాడిని చూసి ఎలా లవ్ చేసావమ్మా? మేడం వాడుకుండేది మామూలు సెట్ కాదు, మనం పంపు సెట్. అక్కడ అన్యాయం చేశాడు. ఏంట్రా మాట్లాడు. మేడం ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. తెలీదా? టైటిల్ కార్డు చేసేకూడదు అన్ని. ఆ అమ్మాయి ఎవరో తెలీదా? తెలీదండి. అమ్మాయి పేరు కూడా తెలీదా? తెలీదండి. అమ్మాయి ఆడ మగ తెలీదా? తెలీదండి. యారా మొన్న 5,000 తీసుకోలేదురా మా చెల్లి దగ్గర నువ్వు? 5,000 ఎక్కడ తీసుకున్నా? 2,000 తీసుకున్నా. అమ్మాయి తెలీదని అబద్ధం చెప్తావు నా దగ్గరే? నువ్వేం కంగారు పడద్దు, నేను టచ్ చేయాలంటే ముందు టచ్ చేయాలి. ఏంటి ఇప్పుడు? ఏంటి? హలో కొడతారేంటి? మగవాడిని నా ఇష్టం తిరుగుతా ఏంటి? మగవాడు అయితే 3 పెళ్లిళ్ళు చేసుకుంటా కనిపించిన ఆడపిల్లకంతా కడుపు చేస్తావా? నువ్వు కూర్చో. ఆడపిల్లని పెంచడం తెలీదు, గాడిదలాగా పెరిగా. మరి ఆ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చూసుకోవాలి కదా. మరి ఎందుకు నువ్వు వచ్చావు? మీ అమ్మ ఏంటి న్యాయం కాలా వద్దా? దాదా నీకు తెలియదు అంటారు నువ్వు? అమ్మ మొన్నమ్మ కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మా చెల్లి బంగారం చైన్ పెట్టింది. మా అమ్మమ్మ ఇచ్చిందమ్మా మాకు. అదే మీ అమ్మ పేరు ఉంటుందా? చూపిండి మీ అమ్మ పేరు ఎక్కడ చూపిండి. దీని మీద కేడిఎం అని తప్ప ఏం లేదు. కేడిఎం అంటే కనకదుర్గ మాత. ఇదే కాదమ్మా ఇంకోటి కూడా జరిగినది. కాలేజీకి లాస్ట్ వెళ్ళిందని చెప్పి ఒక సూపర్ వేల్ రింగ్ కూడా చూపించు. నాకు చూపుడే లేదండి, చిన్నప్పుడు 4 ఏళ్ళే. యారు నీకు సిగ్గు సరే లేదు వాడడానికి. ఎవరు రాబోతు వాడుతుంది? బొంకుతులు పెట్టరు బొంకులు. ఎక్కువ మాట్లాడద్దు. నాకే అబద్ధాలు చెప్తావు. కొడతారేంటండి? మరి కొడతారా నరికేస్తారా? నా పిల్ల నా ఇష్టం కొట్టుకుంటా. ఎప్పుడు చేస్తాడు నీకు మనము? ఏమనుకుంటున్నారా? మీ ఇష్టానికి ఆడపిల్లని చూస్తే ఎగబడిపోతారా? అంటే అమ్మాయిని చూస్తే నరం లాగేస్తుంది. ఏ యాంగిల్ లో నరం లాగుతుందిరా నీకు? ఏ యాంగిల్ లో? ఇది ఒక్కటే కాదమ్మి, ఒక్క నిమిషం మీకు సాక్షి చూపిస్తాను. మరి రండి, ఈ రోజు నీ బండారం బయటపడిపోద్ది. మా అన్నయ్య తీసుకొస్తాడు చూడు. చూడండి అమ్మి. అదిగో ఏమి చేయకపోతే నన్ను ఏం చేస్తాను భయపడుతున్నారు. ఏంట్రా ఏం చేసావు? అంతకు ముందు 6 అడుగులు ఉండేది పాప. దీన్ని తిప్పి 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 పరగొట్టి చైనా కూడా వదలేదమ్మా. అల్లాడు చైనా కూడా వదలలేదు. అది నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకోవా? నన్ను చేసుకో తొందరగా.
ఇంతమంది ఆడపిల్లలు తిప్పుకొని ఈ విధంగా తయారయ్యావంటే నీకేదో మానసికంగా ప్రాబ్లం ఉందనేది అర్థమవుతుంది. అసలు నీ గురించి తెలియాలంటే డాక్టర్ ని పిలవాలి. లెట్స్ వెల్కమ్ డాక్టర్. మామూలు బ్రేక్ తీసుకుంటారు కదా మధ్యలో. నోరు మూసుకొని కూర్చో. డాక్టర్ గారు రండి. 2 రోజుల నుంచి మోసం సరిగ్గా అవ్వట్లేదు అయ్యా. ఈయన ఆ డాక్టర్ కాదు, అమ్మా. మానసిక వైద్యులు. సో ఆడపిల్లల్ని చూస్తే నరాలు లాగేస్తాయంట. ఈయన మానసిక పరిస్థితి ఏంటి, సమస్యకు పరిష్కారం ఏంటి? ఇతనిలో ఏదో తెలియని డార్క్ సైడ్ ఉంది మేడం. మొత్తమే డార్క్ గా ఉన్నాడు. అక్రమ సంబంధాలపై నీ అభిప్రాయం ఏంటి? బాగుంటాయండి. అక్రమ సంబంధాలపై నీ అభిప్రాయం ఏంటి అన్నాను. ఇప్పుడు నళిని, జ్యోతి, రీత, శాంతి వీళ్ళంతా ఎవరు? నీ పెళ్లి సంబంధాల కోసం వచ్చిన వాళ్ళ? క్వశ్చన్ అడుగుతారు, చెప్తేనేమో షాక్ అవుతారు. ఇప్పుడు వీని హిప్నటైజ్ చేస్తాను మేడం. దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది? అమ్మా మనసు నీకు ఏదన్నది. ఏయ్, అది డాక్టర్ది. డాక్టర్ నీకు పరిచయం అమ్మే. డాక్టర్ నీకు పరిచయం అమ్మే. ఇప్పుడు చెప్పు, నువ్వు ఏ ఏరియాలో ఉన్నావు? నేను గచ్చిబౌలిలో ఉన్నానండి. గచ్చిబౌలిలో ఎక్కడ ఉన్నావు? సూపర్ మార్కెట్ ఉంది కదండి, ఆ సూపర్ మార్కెట్ పక్క గల్లీలో రైట్ సైడ్ 3వ ఇంట్లోని 3వ ఫ్లోర్ లో సార్. అది నా గర్ల్ ఫ్రెండ్ ఇల్లు రా. ఈ అబ్బా, అరే నీ జాగ్రత్త చూసుకో. ఈడ ఎవరి గర్ల్ ఫ్రెండ్ అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మేడం వద్దు, వీడిని నేను డీల్ చేయలేను. నీ సంపాదన ఎంత? ఇప్పుడు సంపాదన అంటే ఉండదండి, బతకడానికి పెళ్లి చేసుకుంటుంటా. కట్నం వస్తుంది కంటే కట్నమే బతికేస్తా ఉంటాను అనమాట. అలా కట్నం అయిపోగా ఇంకో పెళ్లి, అలా పెళ్లి మీద పెళ్లి, కట్నమే కట్నం. ఎవడరా నీకు అమ్మాయిలు ఇస్తున్నారు? చూస్తాం. అమ్మ మీరే న్యాయం చేయండి అమ్మ, ఏదో ఒకటి చేసి. ఏంటి న్యాయం చేయలేదు, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి అని చెప్పారు. ఆడు మగాడు 10 మంది తిరుగుతాడు. ఏంటి ప్రాబ్లం ఇప్పుడు నీకు? ఏంటి మగాడైతే ఎవరితోనైనా తిరుగుతాడా? తిరుగుతాడండి. మనకు ఒక చట్టం ఉంది. అసలే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. కొడుకు వెళ్ళిపోవడమే. మీ ఇష్టానికి చేస్తా అంటే చూస్తూ ఉండాలా? మీరు కొడితే మాత్రం మారిపోతారు అనుకున్నారు. అంత లేదు. నీకు పడాలి. ఎందుకమ్మా? ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అన్ని చూస్తుంది. ఏమండి నా భార్యని ఏమనొద్దు. నీకెప్పుడైందిరా? పక్క 100% ఎంటర్టైన్మెంట్ మ్యామ్. సీరియస్లీ అసలు నేను నా సోఫాలో కూర్చోలేదు. నేను ఎప్పుడు జబర్దస్త్ లో ఏడిపిస్తూ ఉంటాను సుధీర్ని. నువ్వు ఎక్కడ తిరిగి నా దగ్గరికి రావాల్సిందేరా. మా BMW బండిలో నీకు ఉంది అన్నాను. 31st నైట్ ఈవెంట్ కి దొరికాడు. ముందు జానీ మాస్టర్ అడుగుదాం. మాస్టర్ ఎలా ఉంది స్కిట్? 100% పక్కా ఎంటర్టైన్మెంట్. చాలా బాగుంది. అండ్ కేసు అనగానే చెప్పు కేసు పెట్టడం సూపర్ గా ఉంది. టోటల్ గా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగా చేశారు. సూపర్ గా ఉంది. ఐ వాంట్ థ్యాంక్ రోజా గారు ఫస్ట్ యాక్చువల్ అడగగానే ఒప్పుకొని మా స్కిట్ లో చేసినందుకు. అండ్ ఈ స్కిట్ ఎవరిని ఉద్దేశించి కాదండి, జస్ట్ ఓన్లీ ఫర్ ఫన్ అండ్ ఓన్లీ ఫర్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు నెక్స్ట్ మన పార్టీలో ఏం చేద్దాము? ఏం చేద్దాం నువ్వే చెప్పు, నీ పార్టీయే కదా. సార్ మీరు ఆ స్టూడియో అనుకుని ఈ స్టూడియోకి వచ్చినట్టున్నారు. ఇది కాదు అది. కరెక్ట్ ప్లేస్ కే వచ్చాను, కరెక్ట్ పర్సన్ దగ్గరికే వచ్చాను. ఈయన ఏదో కరెక్ట్ పని మీదే వచ్చాడు. ఏంటి ఆ పని ఏదో అయిపోయాక చెప్పండి, అప్పుడు వస్తా. అప్పుడు పార్టీ కంటిన్యూ చేద్దాం. ఇంతకీ ఎందుకు వచ్చారండి? నేను 3rd డిగ్రీ చేయడానికి వచ్చా. డిగ్రీయా? అది ఇక్కడ కాదండి, కాలేజీకి వెళ్ళాలి. నాకు పంచులు కాదు, ఆన్సర్స్ కావాలి. అవి కూడా అక్కడ ఒక పేపర్ ఇస్తారు, దాని మీద రాయాలి. నువ్వు అనుకున్న 3rd డిగ్రీ వేరు, నేను చేయబోయే 3rd డిగ్రీ వేరు. ఏంటండి తేడా? నువ్వు చేసే డిగ్రీకి 3 years టైం కావాలి, నేను చేసే 3rd డిగ్రీకి 3 persons కావాలి. ఎవరాళ్ళు? ఒకటి నువ్వు, రెండోది సుధీర్, సూపర్, మూడోది రోజా గారు. సూపర్.
లెట్స్ స్టార్ట్ థర్డ్ డిగ్రీ విత్ 3 పర్సన్స్. నమస్తే, నేను మీ జాఫర్. ఈ రోజు మా థర్డ్ డిగ్రీకి అతిథులు రోజా గారు, ఆది, సుధీర్. ఇంటర్వ్యూ మొదలుపెట్టే ముందు అసలు ఆ టైటిలే నాకు నచ్చలేదు. ఆడవారి పార్టీలకి అర్థాలే వేరులే. మీకు నచ్చలేదంటే ఇప్పుడు మార్చడం కష్టం కదా సార్. అలా వాళ్ళ దెబ్బకి రామ్ గోపాల్ వర్మే టైటిల్ మార్చారు. మనం ఆలోచించి చెప్పేదని చెప్పేటప్పుడు. నా మొదటి ప్రశ్న ఆది నీకే. జబర్దస్త్ నుంచి కొంతమంది బయటకి వెళ్ళిపోయినందుకే ఆ సంతోషంలోనే ఈ పార్టీ జరుపుకుంటున్నారు. రీసెంట్ గా మీరు ఒక చోట మానేశారు, అందుకే ఈ పార్టీలో పార్టిసిపేట్ చేస్తున్నారు. క్వశ్చన్ క్యాన్సెల్. ఓకే, థ్యాంక్ యూ. నా నెక్స్ట్ ప్రశ్న సుధీర్ కోసము. సుధీర్ ఉదయం లేచినప్పుడు ఏం చేస్తాడు? వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. నా రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న నేను ఆన్సర్ చెప్పగలను. ఓకే, అదే ఫిక్స్. ఇంకా ఆయన కూడా ఫిక్స్ అయ్యాడంటే అర్థం చేసుకో. నా రెండో ప్రశ్న సుధీర్, జబర్దస్త్ లో ఆడవాళ్లకు ప్రాధాన్యత లేదు, నిజమా కాదా? సార్ ఇప్పుడు స్టార్ మహిళల మగవాళ్ళకి ప్రాధాన్యత ఉందా మేము అడుగుతున్నామా? స్టార్ మహిళ ప్రోగ్రామ్ చేసుకొని ఇస్తున్నాగా, ఇలాగ మమ్మల్ని కూడా చేసుకునేవాడు సార్. అన్నీ చేయలేరు కదండి. మా ఇంటి మహాలక్ష్మి అని పెట్టారు కదండి, మా ఇంటి విష్ణుమూర్తిని పెట్టలేరుగా. ఇంకో ప్రశ్న సుధీర్కే. మీరు చేయాలి అనుకుంటే ఏ టీం కింద సుధీర్ పని చేస్తాడు? ఆది టీమ్ లో చేస్తాను సార్ అప్పుడప్పుడు. నా కోసం కాదులేండి, అప్పుడప్పుడు నా టీంలోకి అమ్మాయిలు గెస్ట్లుగా వస్తుంటారు, వాళ్ళని పోగడం కోసం. నవ్వు ఆపుకుంటున్నారా? ఆది స్కిట్ ని అడ్డు పెట్టుకొని యాంకర్ అనసూయను ఫ్లర్ట్ చేస్తున్నాడు అన్నది ఒక టాక్. అలా ఏం లేదు. కిట్టిని అడ్డం పెట్టుకొని నిలువుగా పెట్టుకొని అలాంటి ఏం లేవండి. స్ట్రైట్ గానే. ఇంకో ప్రశ్న, చాలా కాలంగా ఆదిని అడగాలనుకున్న ప్రశ్న, ఇప్పుడు అవకాశం వచ్చి కాబట్టి అడుగుతున్నాను. సూటి ప్రశ్న. ఆది, సుత్తి రాజేష్ అనే వ్యక్తి గురించి బాడీ షేమింగ్ చేశారు, మీకు సిగ్గుందా? డబ్బింగ్ చెప్పాలంటే దగ్గుండకూడదు, యాక్టింగ్ చేయాలంటే సిగ్గుండకూడదు, అందుకే చేశానండి. సుధీర్, మీకు రష్మికి మధ్య ఉన్న సంబంధాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? రష్మి ఎవరు సార్? ఓహో, మా రష్మి గురించి అడుగుతున్నారా? ఇద్దరం మంచి కొలీగ్స్ అండి. ఇంకో ప్రశ్న, మీకు రష్మికి మధ్య గాలి దూరే గ్యాప్ అయినా ఉంది, మీకు విష్ణుప్రియకి మధ్య గాలి దూరే గ్యాప్ కూడా లేదట కదా? అంటే సార్ ఇప్పుడు డి సెట్ కన్నా పోవే సెట్ చిన్నగా ఉంటది కదా సార్, అందుకే గ్యాప్ లేకుండా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మ్యాటర్ అది కాదు సార్. కానీ లాజిక్ మిస్ అవుతుంది కదా. అంటే ఇప్పుడు లాజిక్ అంటే ఏం లేదు సార్. ఇప్పుడు నేను రష్మి గారు సార్, నేను విష్ణుప్రియ గారు సార్, ఇది డి సెట్ అండి, ఇది పోవే సెట్ అండి. ఇదేమో పెద్దగా ఉంటది కాబట్టి ఇలా అన్నట్టు ఉంటదండి, ఇది చిన్నగా ఉంటది కాబట్టి ఇలా దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది సార్, అంతేగాని ఇంకేం మ్యాటర్ అంతా ఏం లేదు సార్. ఎక్కడో చెమటలు పడుతున్నాయి చూడండి. అంటే యాక్చువల్లీ నాకు బేసికల్ కష్టం ఎక్కువ పడతాయి కాబట్టి చెమటలు ఎక్కువ పడతాయి సార్. ఆ కష్టం ఎక్కడ చెప్పండి సార్? రాళ్ళు కొడతారా? అంటే నేను మామూలుగా అన్ని చోట్ల కష్టపడతాను సార్. అది ఏంటి ఆ కష్టం ఏంటి? ఏంటంటే ఇప్పుడు స్కిట్ చేయాలన్నా కష్టపడతా, డాన్స్ చేయాలన్నా కష్టపడతా. మొత్తానికి నువ్వు మంచోడు అంటావు. ఇప్పుడు నాకు నీకు తేడా ఏంటి? మీరు జర్నలిస్ట్, ఆయన మిషనిస్ట్ అండి. రోజా గారు, ఈ ప్రశ్న చాలా సీరియస్ ప్రశ్న. మీరు టీవీ షోలకు ఎక్కువ సమయము, జనానికి తక్కువ సమయం ఇస్తున్నారు అనేది ఒక టాక్, వాస్తవమా కాదా? పని చేతగాని వాళ్ళు మీడియాని మేనేజ్ చేస్తారు, పని చేయడం తెలిసిన వాళ్ళు టైం మేనేజ్మెంట్ చేస్తారు. అది నాలాగా. రోజా గారు, మీరు ఈ షోలో ఇంత కూల్గా ఉంటారు, ఆ మధ్యాహ్నం వచ్చే షోలో ఎందుకు అలా ఉండరు? ఈ షోకి వచ్చేటప్పుడు మా అబ్బాయితో మాట్లాడొస్తాను, అదే మధ్యాహ్నం షోకి వచ్చేటప్పుడు మా ఆయనతో మాట్లాడొస్తాను.
ఇక్కడే నాకు ఒక డౌట్, ఇటువంటి షోలకు మీ ఆయనతో ఎందుకు రారు? నెక్స్ట్ టైం మీరు మీ ఆవిడతో రండి, నేను మా ఆయనతో వస్తాను. ఈ ప్రశ్న అది జబర్దస్త్ లో కంటెంట్ కంటే కూడా కాంట్రవర్సీ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మీరు రీసెంట్ గా ఒక గేమ్ షో చేశారు, అక్కడ గేమ్ మీద కంటే హోమ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టారు, నిజమా? ఈ క్వశ్చన్ క్యాన్సల్. నాకు తెలియక అడుగుతాను, అది ఇక్కడ ఇన్ని అవకాశాలు ఇస్తుంటే ఇందులోను అందులోను అన్ని చోట్ల పనిచేస్తాను ఎందుకు? మీరే అన్నారు కదండి అందులోను ఇందులోను అని, ఆ లోన్ కోసమే అండి హోమ్ లోను కార్ లోను ఇవన్నీ ఉన్నాయి. సుధీర్, జబర్దస్త్ కి ఎక్స్ట్రా జబర్దస్త్ కి తేడా ఏంటి? ఎక్స్ట్రా నాకు నవ్వు రాలేదు. మేము మీరు నవ్వాలని చెప్పలా, తేడా చెప్పా. సుధీర్, సీను రామ్ ప్రసాద్ లేకపోతే సుధీర్ ఎలా ఉండేవాడు? రష్మితోనో విష్ణుప్రియతోనో ఉండేవాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు సుధీర్? టెన్షన్ లేదు సార్. అంటే నువ్వు సిగ్గుపడుతున్నావు అని ఆయన చెప్తున్నాడు నీ మనసులో మాట. నేను చెప్పింది కూడా నార్మలే అండి, డి షో పోవే పోరా షో చేస్తావు కదా, ఇది లేకపోతే. నేను అలాగే అనుకున్నా, నీకుంది. సుధీర్, టీమ్ లీడర్స్ టీమ్ మెంబర్స్ కి సరిగ్గా పేమెంటే ఇవ్వరంట కదప్ప. సరే మేడం, మీరేం చెప్పండి, జబర్దస్త్లో మీ పేమెంట్ ఎంత? ఇంతకీ మీకెంత ఇచ్చారు? ఇది థర్డ్ డిగ్రీ తొలి ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మరో 3 వ్యక్తులతో కలుద్దాం. అయిపోయిందా సార్ మీ థర్డ్ డిగ్రీ? అయిపోయింది, మళ్ళీ వస్తా. మళ్ళీ అదేనికి? మరో 3 ఉన్నారు ఇక్కడ చేయాల్సిన వాళ్ళు. ఓ, అప్పుడే 3 సెలెక్ట్ చేసుకున్నారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ వస్తా. థ్యాంక్ యూ అండి, వెయిట్ చేస్తుంటాం. సరే గానీ మీ గురుగారి స్కెచ్ చూసాము, రోజా గారి స్కెచ్ చూసాము, నీ స్కెచ్ ఎప్పుడు? ఇప్పుడే. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళు. ఓకే, బాయ్. విష్ణుప్రియ, భాను, వర్షిణిని ఆది, సుధీర్, రామ్ ప్రసాద్ చిన్న వయసు నుంచి ప్రేమించారు. ఈ ఆడపిల్లలకి ఏ వయసు వచ్చాక పడ్డారు? అసలు పడ్డారా లేదా? ఈ స్కిట్ లో నేనే అయిపోరాది. ఈ స్కిట్ లో నేనే రామ్ ప్రసాద్. నేను చెప్పక్కర్లేదు, నువ్వు సుధీర్ అని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. విష్ణుప్రియ ఇదేమో ఇప్పుడు పుట్టిన అమూల్ బేబీలా ఉంది, అదేమో ఆ బేబీని ఎత్తుకెళ్ళేదాల్లా ఉంటది, అదేమో విన్నికి చెక్కులా ఉంటది, ఇదేమో దానికున్న ముక్కులాగా ఉంటది. ఇంతకీ ఎవరో తెలుసా? బాను. రేయ్ చైతీరా, చూసారా దీని నేరేమో ఊరంతుంది, ఇది అరుస్తే అమలపురం దాకా వినిపిస్తుంది. బాగున్నావా వర్షిని? చిన్నావా వర్షిని? పెద్దలు ఏమన్నారంటే నవ్వడం అనేది ఒక యోగం అన్నారు, దీన్ని చూసిన తర్వాత నవ్వడం ఒక రోగం అన్నారు. విష్ణు చెప్పుతుంది, వర్షం పడేలా ఉంది, ఆ పందిరి కింద నిల్చున్నాం పదా. సూపర్ సూపర్. ఆ పందిరి కింద వెళ్ళి నిల్చున్న తర్వాత టైటిల్ వస్తుంది, ఏంట్రా? పందిరి కింద పందుకోకండి, పందిరి కింద పందుకోకండి. నిన్న మా కాలనీలో వర్షం పడింది తెలుసా? తర్వాత ఏమైందిరా? ఆగిపోయింది. వర్షిని, ఈ పోజులో ఎలాగున్నాడు? నాకు ఒక ఐడియా వచ్చింది. మొగ్గని భూమిలో నాటి నీళ్లు పోస్తే పెరుగుతుంది కదా, అవును, నిన్ను కూడా ఈ కుండీలో నాటి నీళ్లు పోస్తే పెరుగుతావు కదా. బాను, నీకోసం జిలేబీ పువ్వు తెచ్చా. అరే అది జిలేబీ పువ్వు కాదురా, గులాబ్ పువ్వు. విష్ణు, నేను చచ్చిపోతా, నువ్వు ఏడుస్తావో లేదో కానీ నేనట్లా వచ్చిందా? ఇదిగో బేబీస్, మీరు ఎక్కడికి వెళ్ళినా మీరే 24 గంటలు ఫాలో అవుతుంటాం. 25 సంవత్సరాల తర్వాత ఎవరు అనుకోనంత ఎంతగా ఉంటే చెత్త
అబ్బా చాలా హ్యాపీగా ఉందిరా. నిన్నే నన్ను నలుగురు ఎదురు కనిపించేమన్నారు తెలుసా? 25 ఏళ్ళకే నాలో పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తాను అన్నారు. నాకు కూడా నలుగురు ఎదురు కనిపించారు. ఏమన్నారు? ఇంకోసారి నేను కనిపించొద్దు అన్నారు. ఏంట్రాడు అలా అంటాడు నన్ను? నా గురించి చెప్పు. మన మహేష్ బాబు గారు నన్ను క్యారీ వాళ్ళు పిలిచి ఏమన్నారు? అదే ఏసీ పని చేయట్లేదు, వాష్రూమ్ లో వాటర్ రాదు, చూడమని చెప్పారుగా. కుళ్ళురా మీ ఇద్దరికి. నేను అందంగా ఉంటా, మీ ఇద్దరు కన్నా కుళ్ళు. మేము కుళ్ళుకోవట్లేదు, కుళ్ళిపోయిందని నువ్వు అందం అనుకుంటున్నావు. సూపర్ పంచ్. అనవసరంగా నా కోపం తెప్పించి నాలో ఉన్న జంతువు నిద్ర లేపుతున్నాడు. కోతి లేచినా పెద్ద పీకేదేం లేదులే కానీ విషయం చెప్పు. కోతంటాడు ఏంట్రా నన్ను? ఊరుకోరా. చెప్పరా. చింపాంజీని పట్టుకుని కోత నూరలకు వచ్చిందిరా నీకు? కోతి కూడా ఫీల్ అవుతుంది. ఇద్దరం ఒకే స్కిట్లు చేసి నా మీద పంచలేస్తావేంట్రా? ఆ స్కిట్ లో మనం చేస్తున్నాం, ఆడు ఏం చెప్తే చేయాలి. 10 సంవత్సరాలకి మనమే ఇలా ఉన్నామంటే వాళ్ళు ఎలా ఉన్నారు నాకు సిగ్గేస్తుందిరా. దెయ్యాలతో కూడా సయ్యానోడు నీకు సిగ్గేంట్రా రాని. 25 సంవత్సరాల తర్వాత మా వాళ్ళు ఎలా తయారయ్యారో. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికెనా ఛాన్స్ జరుపులో భలే రొమాన్స్ హే విష్ణు, హాయ్. ఎప్పుడు వచ్చావు? ఏంటిది రావడంగానే చిరాగ్గా? వాడంతే, చీర మీద ఆరేస్తారు అన్న ఒక్క సిల్లీ ఇదంతా ఒడియాలను కూడా వాటేసుకొని పడుకుంటాడు వాడు. ఏంటైనా నా మీద కోపడుతున్నావు? నాకు ఇక్కడ ఇంట్రెస్ట్ రావట్లేదబ్బా. మరి నీకు ఎలాంటి ప్లేస్ ఉండాలి? నాకు ఆకాశం అంత సెట్టు, సముద్రం అంత జనం, కొండంత ఎత్తు, మణికొండంత మంచం, పాలకొల్లంత పాల గ్లాసు చేసుకొని మేము చూసుకుంటుంటాం. ఏ మాట కామాట మన ముగ్గురు చూస్తుంటే ప్రేమ పావురం సినిమాలో పావురలా లేము. వేదం సినిమాలో కర్పూరాల్లో ఉన్నారు. నన్ను చూసి నెక్స్ట్ మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ గా చేస్తామని అడిగారు. అయితే చేస్తాను కదా. ఏళ్ళు చిక్కుని పిల్లలకి చెప్పి ఇలాంటి సొల్లు అంటున్నా. వర్షిని, నువ్వు చూస్తూ ఉండు, ఫ్యూచర్ లో మన ఇద్దరం దగ్గర పోతున్నాం. అది పాప వాడితో మాట్లాడుకో. అబ్బా చూసే విష్ణుప్రియ వచ్చి మేసే వర్షిని. ఏంట్రా వాళ్ళిద్దరిని గాడిద అంటున్నావా? అబ్బో ఇంకో గాడిద కోపం వచ్చిందయో. రాంప్రసాద్ ఏమైంది? ఏంట్రా నన్ను గాడిద అంటాడు? నువ్వు ఊరుకోరా. చెప్పరా. అడ్డగాడిని పట్టుకుని గాడిద అనగా నూరలకు వచ్చిందిరా నీకు? నాదే బెటర్ కదా. వర్షిని, ఫ్యూచర్ లో మన ఇద్దరం దగ్గర అవబోతున్నాం. అది కార్ లో ఉన్న ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎప్పటికీ తగ్గదు. మరి తగ్గాలంటే ఏం చేయాలి? ఆవిడకు కారు కొనిస్తే తగ్గిద్ది. హలో, ఇలా ఫ్యాన్స్ అవడం మన అదృష్టం రా. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఒకళ్ళు అనుష్క, ఒకళ్ళు కాజల్, ఒక సమంత. ఆడికి అలాగే కనిపిస్తున్నారు. 2 పెగ్గులెత్తి మనకు కూడా అలాగే కనపడతారు. అబద్ధాలు చెప్పకండి మీరు, వెళ్ళిపోండి. ఒక్క 2 పెగ్లేసి వస్తారే. ఈ టీనేజ్ పాపలతో ఏంటి అసలు ఈ టీజింగ్? టీనేజ్ పాపల క్యాంటీన్ లో పనిచేసే పాపలాగా ఉన్నారు ముగ్గురు. సరే సర్లే 25 సంవత్సరాలు కాబట్టి ఇంకో 10 సంవత్సరాలకు పర్రాయండి మాకు. చూస్తాం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తాం. వెళ్దాం పదండి. 45 సంవత్సరాల తర్వాత 45 సంవత్సరాలైనా మనం మాత్రం ఇలాగే ఉండిపోయారా? అవును, ఇంతకీ వాళ్ళు ఎలా తయారయ్యారో. నీకు పంచదార పూరీలు లేవా, నీకు వేడి వేడి బొబ్బట్లు లేవా, లడ్డు మిఠాయి నీకు, లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయించి మళ్ళీ నా మొమైత్ ఖాను ఇంకోరు మమతా మోహన్ దాస్ అయితే ఎవరైనా కనిపెట్టొచ్చు. ముగ్గురు మంత్రసానం లాగా ఉన్నారు. ఎవరైనా సరిగ్గా చూసి చెప్పండి, నన్ను ఎవరో గుర్తుపట్టలేదా? పిలిచి మరీ గుర్తుపట్టమని అడుగుతుందంటే ఈవిడే వర్షిని. వాక్యూమ్ క్లీనర్ లేకుండానే ముక్కుతో మొత్తం ఊడ్చిందంటే ఇది విష్ణుప్రియ. ఇది
విష్ణుప్రియ. ఇప్పుడు ఆవిడ విష్ణుప్రియ, ఈవిడ వర్షిని. మరి ఈవిడెవరు? విష్ణుప్రియ ఆవిడ వర్షిని అయితే మధ్యలో ఉన్నవాడు ఏవాంక అయితే అంటారు. భానుయే కదా అయ్యేది. ఇదిగో కుక్కలాగా కకృతి పట్టం కాదు, ఎవరేంటో తెలుసుకోవాలి. ఏంట్రా నువ్వు కుక్క అంటాడు? నువ్వు ఊరుకోరా, ఊరకొక్కరు పట్టుకొని కుక్క నూరెలు వచ్చిందిరా నీకు. హే, రోజు రోజుకి మా అందం ఎలా పెరుగుతుందో తెలుసా? మా అందానికి కుర్రకారు క్యూ కడుతుంటే గవర్నమెంట్ చెక్ పోస్టులు పెడుతున్నారు మీరు తెలుసా? వెళ్ళాక పెట్టారా, మీరు అక్కడే ఉంటున్నారా? నేను విష్ణుప్రియ, పరాయి మొగాళ్ళని టచ్ కూడా చేయి నేను. ఈ టోల్ గట్టు ఉంటే పరాయి పురుషుడు ఏంటి? ఏ పురుషుడు కూడా దగ్గరికి రాలేడు, నువ్వేం బాధపడకలే. మళ్ళీ వచ్చేసా. ఇల్లు చిట్టి చిలకం పద్యాల్లో చిట్టి చిలకలరా. వీళ్ళు చిట్టి చిలకలా? ముగ్గురు చిట్టీలు ఎగ్గొట్టేసిన వాళ్ళగా ఉన్నారు. వీళ్ళు చిట్టి చిలకలు అంటారా? ఇదిగో ఇదిగో నాతో పెట్టుకుంటున్నావు, నా సంగతి తెలియదు, పంచి పగులు దేవనుకుంటున్నావు. వయసు పెరిగిన వాయిస్ తగ్గలేదా ఇవిడికి? వయసు పెరగడంట్రా, నా కళ్ళతో చూడు ముగ్గురు ఎంత అందంగా కనబడుతున్నారు. నువ్వంటే 16 ఏళ్ళకే పక్కింట్లో అంటే ఎదురింట్లో బంటి ఇలాంటి సినిమాలు చూసి అందరూ అందంగా కనబడతారు. ఏమేనాను గాని మా అందం గురించి మాట్లాడితే మాత్రం పగిలిపోద్ది ఒక్కొక్కడికి. నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? స్కిట్ అయిపోయిన తర్వాత మీ అడ్రస్లు ఇచ్చే వరకు ఒప్పుకోడు. ఎక్కువ మాట్లాడుతున్నారు. ఓకే, 45 ఇయర్స్ కూడా పడరా? ఇంకెన్ని ఇయర్స్ అయినా వెయిట్ చేస్తాం, మాకు పడాల్సిందే, చూపిస్తాం. ఓకే, 70 సంవత్సరాల తరువాత ఏంటరా మనకి డ్రెస్సులు కూడా మారట్లేదురా. అంతే మరి. ఎన్నేళ్ళు వచ్చినా నీకు ఆర్నమెంట్స్ మారుతాయి కానీ నువ్వు ఆడే టోర్నమెంట్స్ మారవు. మరి 70 ఏళ్ళకి వాళ్ళు ఎలా ఉంటారు? అలా ఉంటారు. అమ్మో 40 ఏళ్ళకి చూడలేకపోయాం. ఈ వయసులో మమ్మల్ని అలా చూస్తావేరా? లొల్లిగా 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 అంత కరెక్ట్ చెప్పేశారండి. ఏమో ఆవిడకి చూపు మందగించినా కూడా ఎవరు లొల్లిగాడో ఎవరు సొల్లుగాడో తెలిసిపోతుంది. ఇప్పుడు బాను కదా? హే, అంత కరెక్ట్ గా ఎలా పసికట్ట? అదే లేదమ్మా, ఇప్పుడు తారు రోడ్డు మీద డబ్బా రేఖ గీస్తే ఏమో అది విష్ణుప్రియ. అలా కాకుండా డైరెక్ట్ గా విశాఖ మేము రాడు పెట్టి గోకితే అది బాను. అబ్బా, ఆ భగవంతుడు నాకు ఇంత అందాన్ని ఇచ్చాడు. తెలుసు లీడ్ ఇవ్వకుండా డైలాగ్ చెప్పిందంటే వర్షిని. ఈవిడ బాను. అవును విష్ణు 70 ఏళ్ళకి ఏళ్ళ ముసలోళ్ళు అయిపోయారా. విష్ణు ఆర్టిస్ట్ దగ్గర అయిపోయి ఉంటది. అవునా? విష్ణు ఎక్కడ? ఇదేంట్రా రే విష్ణు ఇప్పుడు నేను అంతకుముందు పోవే పోరా చేసేవాళ్ళు కదా. ఇప్పుడు పోరా తాత పోవే బామ్మ అని కొత్త షో పెట్టుకొని చేసుకోండి. సుధీర్, అప్పట్లో మా విష్ణుప్రియ రక్తాలు వచ్చేలా గోకే కదరా, ఇప్పుడు గోకరా. ఏరా గోల్డ్ అంత బాగా పెరిగాయా? ఆగండి. ఇప్పుడు మేము గోకాలన్నా మీ దగ్గర రక్తం లేదు, అది ప్రాబ్లం. మీరు ఒక్కసారి మాట్లాడండి. ఏంట్రా నీకు అంత ఉబలాటం? అదేంటండి మీరు ఏం మాట్లాడినా తీయగా వస్తుంది. ఎలాగా? అదే షుగర్ 100 దాటితే అలాగే వస్తాయి అన్ని మాటలు. ఇదిగో మాకు లైన్ వేయాలంటే క్రమబద్ధంలో లైన్ లో నుంచోవాలి. ఇది ప్రొడక్షన్ దగ్గర వరుస క్రమంలో నుంచొని అన్ని క్రమబద్ధంగా నుంచోవాలని చెప్తుంటది. ఇదిగో వాళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి F2, నేను వచ్చాను కదా F3. మా మధ్యలో నువ్వెందుకు దూరా? F3 అని. ఇదిగో నేను నీ వీడదాన్ని విష్ణుప్రియ. నీ వయసు మా వయసు ఒకటంటే, మేం పుట్టినప్పుడు 10 రూపాయల కాగితం ఉంది, దాని మీద గాంధీ గారి బొమ్మ ఉంది. మరి నేను పుట్టినప్పుడు నువ్వు గాంధీ గారి పక్కనే పుట్టావులే, మళ్ళీ ఎందుకు? ఏంటి అలా చూస్తారా? అదిగో ఏదో ఒకసారి ఇలా రండి. ఎక్కువ చేస్తున్నారేంటి? చాలా సేపు చూసా ఇప్పటికే. నా పేరు బాను, నేనెవరు పిలిచినా రాను. నేను వచ్చేదాకా ఎవరిని వదలను. నీకు మేం కావాల్సి వచ్చావా? రే ఏంట్రా అలా తిడుతున్నారు? ఇండస్ట్రీలో 2 ఫేమస్, ఆవిడ తిట్లు నీ బిట్లు అంతే. వీళ్ళు
పందులే మనకి. అది సర్లే గాని మమ్మల్ని మనల్ని మామూలుగా కొట్టారు, మనోని మాత్రం మరి పందిలా కొట్టారు. పందిని కాదు, కుక్కలు కొట్టినట్టు కొట్టారు. దట్ వాస్ అ బ్యూటిఫుల్ స్కెచ్. సీరియస్లీ ఒక్కసారి అందరూ గట్టిగా వావ్. అంటే నాకు తెలిసి మా హిస్టరీలోనే ఇలాంటి ఒక స్కిట్ ఫస్ట్ టైం జరిగింది కదా రోజు గారు. నిజంగా ఈ ఐడియా చాలా బాగుంది. ఫైనల్ జనరేషన్ అన్నపూర్ణమ్మ కానీ వై విజయ్ గారు కానీ రావటం అనేది నిజంగా చాలా చాలా కన్నుల పండుగగా ఉంది నాకైతే. కాన్సెప్టే చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా నిండుగా అనిపించింది. సూపర్. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది స్కెట్? నేను స్టార్టింగ్ ఆది ఎంట్రీతోనే నవ్వులు స్టార్ట్ అయిపోయినాయి. సూపర్, ఆల్ ది బెస్ట్ అందరికి. నాకు చాలా బాగా నచ్చింది, ఫుల్ నవ్వా నేను, చాలా బాగా. ఎస్, థ్యాంక్ యూ మాస్టర్. అండ్ సీను, నేను చూస్తూనే ఉన్నా, నేను త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తున్నా. అసలు నీ సీట్ లో లేవు నువ్వు. నువ్వు చెప్పు నీకు ఎలా అనిపించిందో. అది నిజం చెప్పాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఆది, థ్యాంక్ యూ సో మచ్ రాది, సూపర్, ఎక్స్ట్రాడినరీ. అన్నపూర్ణమ్మ గారు, వై విజయ గారు ఇలాంటి పెద్దవాళ్ళు సినిమాలో బిజీగా ఉంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ దీని మీద ఎలా అనిపించింది అనేది ఒకసారి చెప్తారు వాళ్ళు. కళాకారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నిజంగా చాలా సంతోషంగా, చాలా ఎక్సైట్మెంట్గా ఉండింది నాకు. నేనైతే సరిగ్గా చేస్తానో చేయలేను అనుకున్నాను, బట్ అందరూ ఉత్సాహంతో చేసేసరికి ఆటోమేటిక్గా నాకు వచ్చింది. ఆ మ్యూజిక్ వేసేసరికి డ్యాన్స్ చేయాలనిపించింది. తర్వాత రాజుగారు చేసేటప్పుడు నాకు ఒక మగాళ్ళు పట్టుకొని చేస్తున్నాను ఫీలింగే రాలేదు నాకు. అంత చక్కగా కలిసిమెలిసి అందరం చేసాము. అందరికీ నా కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటున్నాను. అన్నపూర్ణమ్మ గారు మీకు ఎలా అనిపించింది? నాకు ఎలా అనిపించిందంటే వీళ్ళు మల్లెమాల ప్రొడక్షన్ లో వీళ్ళందరూ స్కిట్లు చేస్తుంటే చాలా కుళ్ళుమొత్తరంగా అనిపించేది. ఈ రోజా గారు, నాగబాబు గారు పడి నవ్వుతుంటే కోపం కూడా వచ్చేది. మేము కూడా అక్కడ కూర్చుని నవ్వచ్చు కదా, ఈ మల్లెమాల వాళ్ళు పిలవచ్చు కదా అని. కానీ మా కోరిక భగవంతుడు మన్నిస్తాడు. ఈ పాత సంవత్సరాన్ని పంపించేస్తూ కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ అందరినీ ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలని మేమందరం వెయిటింగ్ లో ఉన్నాం. హ్యాపీ న్యూ ఇయర్.